నిజాల పేరుతో నిజాలను గాలికి వదిలితే అధోగతి. లంకక దొంగక నియమము తప్పక సత్యమాడితే పురోగతి. స్వాభిమానము స్త్రీయ చరిత్రలు మరచిన వారికి అధోగతి. పూజకేశ్వరుడు చూపిన మార్గము అనుసరించితే పురోగతి. పూజకేశ్వరుడు చూపిన మార్గము అనుసరించితే పురోగతి. హిందువుగా జన్మించుట ఇలలో మహాభాగ్యమని మరువకురా. హిందువులే ఈ గడ్డను పుట్టిన ముద్దు బిడ్డలను చాటుమురా. హిందువుగా జన్మించుట ఇలలో మహాభాగ్యమని మరువకురా. హిందువులే ఈ గడ్డను పుట్టిన ముద్దు బిడ్డలను చాటుమురా. సంవత్సరం విజయదశమి రోజున నాగపూర్లో ప్రారంభమైంది. పరమపూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్ అనేటువంటి వారు రాష్ట్రీయ స్వయం సేవక సమితి ప్రారంభం చేశారు. నేటికి 100 సంవత్సరాలు దేశమంతా కూడా శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా హిందూ సమ్మేళనాల్లో ఈ విధంగా మనం పెనుగల్లి మండలం యొక్క హిందూ సమ్మేళనాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గత 100 సంవత్సరాలుగా హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తోంది వ్యక్తి నిర్మాణం ద్వారా. ఈ తయారైనటువంటి 100 సంవత్సరాలుగా తయారైనటువంటి వ్యక్తులు సమాజంలో పరివర్తన తీసుకొచ్చే విధంగా వాళ్ళ గ్రామాలలో వాళ్ళ బస్తీలలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వచ్చే వాళ్ళు మాత్రమే ఈ చిన్న మార్పులు తీసుకొస్తే సరిపోదు. కాబట్టి మనంతా సమాజంలో మనందరం కూడా చిన్న చైతన్యాలు తీసుకొస్తే బాగుంటుంది. అప్పుడు ఒక పెద్ద మార్పుగా కనిపిస్తుంది అని చెప్పేసి ఆలోచించి ఒక 5 విషయాలపైన పంచ పరివర్తన్ అనేటువంటి ఒక 5 విషయాలపైన ఈ యొక్క మనకి విషయాలు చెప్పాలని ఆలోచన చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది సామాజిక సద్భావన. సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు కూడా ఒకటే అనేటువంటి భావన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రసక్తే లేదు. అందరం సమానమే, భారత మాత సంతానం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోనే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. కాబట్టి నా ఇల్లు నడవాలంటే కేవలం నేను డబ్బులు సంపాదించిస్తే సరిపోదు. నా ఇల్లు అనేక రకాల వృత్తుల వారిపైన ఆధారపడి ఉంది. నా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరగాలి, అశుభకార్యాలు జరిగినా, ఇంకేదైనా జరిగినా నా ఇల్లు అనేక మంది మీద ఆధారపడి ఉంటుంది. మనం క్షౌరం చేయించుకోవాలి, మంగళవారాలతో మనకి పని, బట్టలు ఉతకాలి, ఇట్లా ప్రతి ఒక్కటి, మన ఇంట్లో కుండలు, మన ఇంట్లో కలప, ఇట్లాంటివన్నీ కూడా వివిధ వృత్తుల వాళ్ళపైన మన జీవితం ఆధారపడి ఉంది. కాబట్టి అందరం సమానమే, ఎవరు లేకపోయినా ఈ హిందూ సమాజం ముందరికి నడవదు. కాబట్టి ఈ సద్భావనని మనము అందరం కూడా కలిసిమెలిసి ఈ విషయాన్ని గమనించాలి. ఇది మొదటి పాయింట్. రెండవది పర్యావరణ పరిరక్షణ. మనము అందరం కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలి, అప్పుడే పర్యావరణం మనల్ని కాపాడుతుంది. చూడండి, వాళ్ళ దేశంలో ప్రపంచంలో ఎలాంటి విపత్తులు వస్తున్నాయో. కాలుష్యం పెరిగిపోయింది, ఎండలు పెరిగినాయి, ఏవి పడాలో వర్షాలు పడాల్సిన సమయంలో పడట్లేదు, పడకూడని సమయంలో పడుతున్నాయి. కాబట్టి ప్రకృతి అంతా కూడా ఒక బ్యాలెన్స్డ్గా లేదు. కాబట్టి పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి, చెట్లను పెంచాలి. మనం ఎండాకాలంలో రకరకాల పళ్ళు తింటాం. ఆ యొక్క పళ్ళని ఎట్లా పడితే అట్లా బయటపడేయకుండా వాటిని సీడ్ బాల్స్ తయారు చేసి అడవుల్లో విసిరినట్లయితే కోతులు మన ఇళ్లలోకి రాకుండా ఉంటాయి. కాబట్టి సీడ్ బాల్స్ తయారు చేసి మనం వేయగలుగుతామా? ఇది పెద్ద పని ఏం కాదు, చిన్న పని. అందరూ ఆలోచన చేస్తే ఇది ముందరికి వెళ్తుంది. అలానే ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్. వాళ్ళు చూడండి, బయటకు వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలంటే కూడా కవర్ వాడిస్తారు కదా, కూరగాయలు వాడని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ పట్టు సంచి తీసుకొని వెళ్తే ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గుతుందా లేదా? కాబట్టి ప్రతిదానికి ఏదో కవర్ తీసుకెళ్ళడం కాదు, మన దగ్గర ఒక బట్ట సంచి పెట్టుకున్నట్లయితే చాలా వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేయొచ్చు. ఆ ప్లాస్టిక్ సంచులన్నీ కూడా ఊరు బయట చెత్తలో పడేసి ఉంటాయి. ఆవులు దాంట్లో ఏమైనా ఉన్నాయేమో, ఆవులు తిని ఆవుల యొక్క ఆరోగ్యం పాడైతారు.
వర్షపు నీటిని కిందకు దిగనియదు. కాబట్టి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. వర్షపు నీరు ఎక్కడికో వెళ్ళిపోతుంది, మన దగ్గర భూగర్భ జలాలు అడుగంటలేదు. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మనం వీలైనంత తగ్గించటము. అలానే మూడో పాయింట్ వచ్చేసి స్వదేశీ. స్వదేశీ అంటే మనం వాడేటువంటి పెద్ద పెద్ద అవసరం లేదు, కార్లో, ఫోన్లో ఇవన్నీ తర్వాత పక్కన పెట్టే నిత్యావసర వస్తువులు, మన ఇంట్లో వాడే టూత్ పేస్ట్, మన ఇంట్లో వాడే బట్టల సబ్బు, మనం వాడే షాంపూ, ఇవన్నీ కూడా స్వదేశీ వస్తువులు అయితే మన దేశంలో ఉన్నటువంటి కర్మాగారాలన్నీ కూడా బాగుపడతాయి, మనం ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాము, మన యొక్క ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. హిందువుగా జన్మించుట ఇలలో మహాభాగ్యమని మరువకురా. హిందువులే ఈ గడ్డను పుట్టిన ముద్దు బిడ్డలని చాటుమురా. హిందువుగా శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. హార్ట్ చెప్పాలి. ఎవరు మనం? గట్టిగా చెప్పండి ఒకసారి. మీరు చెప్పకండి, ఈ జాతి చెప్పిస్తా. మరొక్కసారి అందరు చెప్పారా? చెప్పిన వాళ్ళందరూ చేతండి. మొత్తం కథంతా నువ్వే నడిపిస్తున్నావు. ఈరోజు ఇక్కడ మన బియ్యం బజ్జీలలో ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాం. సుబ్రహ్మణ్య స్వామి వారు, విఘ్నేశ్వరుడు, అలా అలాగే ఒక ఎత్తైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా పెట్టారు. అందరూ వినాలా? కూర్చోండి, కూర్చోగలరా? పరమశివుడు ఆమె వైపు చూశాడు. నీ ఇష్టం నాథా అన్నది ఆమె. సరిపో అన్నాడు. రావణాసుడు ముందు నడుస్తున్నాడు, వెనక పార్వతీదేవి వెళ్ళిపోతున్నది రావణాసుడితో. అలా కొంత దూరం నడిచేసరికి నారద మహర్షి వచ్చాడు. ఏం మనవడా, చాలా ఉత్సాహంగా ఉన్నావు, ఏమి సంగతి అని అడిగాడు. సీతారాములు కలిసి వనవాసం చేస్తున్నంతసేపు ఎక్కడ ఆంజనేయ స్వామి రాలే. సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకెళ్ళిన తర్వాతనే శ్రీరామచంద్రుడు అమ్మవారిని వెతుక్కుంటూ అలా వెళుతూ ఉంటే అప్పుడు అక్కడ ఆయన తటస్థించాడు, తారసపడ్డారు. కాబట్టి సీతమ్మ వారు ఎక్కడ ఉన్నారని రాముడు వారికి, రాముడు ఎలా ఉన్నారు అనే విషయం సీతమ్మ వారికి తెలియజేసి వాళ్ళిద్దరి మనసు కొంచెం శాంతమయ్యేటట్టు చేసి తరువాత వాళ్ళు కలిసేదానికి కారకుడైనాడు. ఎవరు ఎవరు చెప్పండి. ఒకసారి చెప్తే కదా పేరు చెప్పలేరా? ఎవరు చెప్పరా? ఆడుగుడు చెప్ప. మాట్లాడే ముందు వేదికకి వచ్చే ముందే చెప్పారు, తొందరగా మాట్లాడేయండి, 10 నిమిషాలు లేట్ ఊరు ఉండరు లేచిపోతారు. ఈరోజు రేపు ఊరికి ఓపిక లేదు, కానీ చల్లటి గాలి ఎండ కూడా ఎక్కువ లేదు ఉందా. పైగా హోమం చేస్తున్నారు, ఆ వాసన పిలిస్తే కూడా మంచిది. అందుకని ఎక్కువసేపు కూర్చుందాం అనుకోండి. గంధర్వులు అందరూ కూడా ఆంజనేయ స్వామి గారు పూజిస్తారు, వాళ్ళకి ఏ దోషము ఉండదు. ఈ సంగతి తెలుసా తెలీదా? తెలుసు అన్నవాళ్ళు చేస్తండి, అందరికీ తెలుసు. మనమే కాల్సిందే. కూరగాయలు అమ్మేవాడితో తగువ పెట్టుకుంటే జరుగుతుందా? కిరాణా షాప్ వాడితో తగువ పెట్టుకుంటే జరుగుతుందా? మందుల షాప్ వాడితో తగువ పెట్టుకుంటే జరుగుతుందా? ఆ మందు షాపుతో తగువ పెట్టుకుంటే జరుగుతుందా? జరగదుగా. జరుగుతుందా? జరగదుగా. కాబట్టి అందరితో స్నేహంగా ఉండాలా వద్దా? అందరితో కలుపుకోలుగా ఉండాలా వద్దా? కాబట్టి మనిషి అందరితో కలిసి జీవించాలా. ఇక్కడ ఈ చెట్టు ఉంది, ఇది కానుగ చెట్టు. ఇదేం చెట్టు? ఇది కానుగ చెట్టే కదా. బస్ స్టాండ్ ఉందా? ఆధార్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? ఆరోగ్యశ్రీ ఉందా? అది అక్కడే 100 ఏళ్ళు బతకగలదు. నువ్వు బతకగలవా? అర్థమైందా? కాబట్టి మిగతా దేనికి సంసారం లేదు, సంతానం సంసారం ఎక్కడికక్కడే. అవునా? మేము చిన్నప్పుడు విన్న మాట, మీరు ఇప్పుడు మీ పిల్లలతో మాట ఒకటి చెప్పేదే, మీరు సంపాదించి మాకేం పెట్టబల్లే, మీకు ఆడమే నిలబడండి అన్నారు లేదా? మేము కూడా విన్నాం.
పిల్లలకి బాగా అర్థమయ్యి, మమ్మీ డాడీ మీరు చిన్నప్పుడు ఏం చెప్పారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడబడినారు, అందుకు నేను మియాపూర్కి పోతున్నాం, మీరు ఎక్కడ ఉన్నానే మేము అక్కడ ఉంటామని చదువుతున్న వాళ్ళు. మీ బతుకు మీదే, మా బతుకు మాదే. అవునా? మనిషి ఎప్పుడు కూడా ఇవి ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే, దేన్ని చూస్తే అది నేర్చుకుంటాడు, ఏది వింటాడో అది అంటాడు, దేన్ని చూస్తాడో దాన్ని చేస్తాడు. అంతేనా? ఇప్పుడు మన ఊళ్ళో పుట్టినవాడు మాటలు నేర్చుకుంటే ఏ భాష మాట్లాడతాడు? తెలుగు. కర్ణాటకలో పుడితే వాడే తమిళనాడులో పుడితే అంతేనా? ఏది విన్నాడో అది అన్నాడు. ఏది చూస్తే, ఇంట్లో పొద్దున్నే అమ్మ లేచింది, స్నానం చేసింది, దేవుడి దగ్గర కూర్చుంది, పూజ చేస్తుంటే చిన్న పాప, పిల్లవాడో పాప ఉందనుకోండి, తల్లి పక్కన కూర్చొని పూజ చేస్తారు చేయరా? చేస్తారు చేయరా? రూపాయలు ఖర్చు పెట్టడం అలవాటు హిందువులకు ఉంటుంది. అంతే. ప్రతి దగ్గర, ప్రతి ఊరిలో ఈరోజు రేపు బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ వేరే వేరే రూపాయలు సంపాదించుకుంటారు. వాళ్ళ ఊరి దేవాలయానికి బాగా డబ్బులు ఖర్చు పెడతారు. ఊళ్ళో కూడా దేవాలయానికి పోతే చాలు, మీరు పోవాలంటే. పోవాలవుద్దా? దేవాలయము లేని గ్రామములో నివాసము ఉండరాదు. దేవాలయం లేని గ్రామంలో నివాసము ఉండరాదు. దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయము, విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాము. ప్రాణంతో ఉండే దేవుడిని ఎదురుగా ఉంచుకునే, సాక్షాత్కారంగా ప్రత్యక్షంగా ప్రాణంతో ఉండే దేవుడిని పూజించుకునేది ఈ భూమి మీద హిందువులు ఒక్కరే. కొట్టండి, గట్టిగా కొట్టండి. ఎవరెవరు చప్పట్లు కొట్టేవాళ్ళు అందరూ దేవుడు కనపడతాడు. ఎవరెవరు చప్పట్లు కొట్టేది చొక్కాలు కనపడతాయి. తమాషా కన్నాలు లేవు, ఒప్పడతారు. అందువల్ల దేవాలయం లేని గ్రామంలో నివసించరాదు. నీవు ఒక గ్రామంలో నీ భార్యా బిడ్డలతో గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరించి జీవించాలంటే ఆ గ్రామంలో దేవాలయం తీరాలి. హిందువులు నలుగురు దేవుళ్ళ మధ్యన జీవిస్తూ ఉంటారు. చెప్పాలా వద్దా? గుర్తుపెట్టుకుంటారా? హిందువులు నలుగురు దేవుళ్ళ మధ్యలో 4 స్తంభాలు అనుకోండి. మొదటిది గ్రామదేవత, రెండవది కులదేవత, మూడవది ఇలవేలుపు, 4వది దేవాలయం. గ్రామానికి యజమానికి రాముడు కాదు, కృష్ణుడు కాదు, శివుడు కాదు. గ్రామానికి యజమాని గ్రామదేవత. ఎల్లమ్మ, పోచమ్మ, నల్లపోచమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ, మహాలక్ష్మమ్మ. గ్రామదేవతది. మొత్తము గ్రామ యాజమాన్యం గ్రామదేవతది. పూర్వకాలంలో పశువులను మనం మేతకి పంపిస్తాం అనుకోండి, బయట పొద్దున్నే వదిలేస్తారు కదా, అవి వెళ్తుంటే వెనకనే గంప పట్టుకొని పోతుండేవాడు. గుర్తుందా లేదా? ఎందుకని? పేడ రోడ్డు మీద వీధిలో పడకూడదు. ఒకవేళ ఒక గంప తీసుకొని రావడం, తట్ట తీసుకురావడం మర్చిపోతే ఆ గేదె లేకపోతే ఇంకేదో అట్లా ఆ పేడని ఇట్లా కాలుతో తట్టి పెడితే ఇంకెవరు తీసుకోబోరు అన్నమాట. అవన్నీ ఊరు దాటిచ్చేసి తిరిగి వెనకపోయేటప్పుడు ఆ పేడకడ తీసుకెళ్ళిపోయి దిబ్బలో వేసుకునేవాళ్ళు. అవునా? ఎందుకో తెలుసా? గ్రామదేవత గ్రామములో సంచరిస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. బుద్ధి పుట్టినప్పుడల్లా వస్తుంది ఆమె. ఈ పొలాలు ఆమెవే, ఆ వాటర్ ట్యాంక్ ఆమెదే, బస్ స్టాండ్ ఆమెదే, రైల్వే స్టేషన్ ఆమెదే, హాస్పిటల్ ఆమెదే, ఈ పరిసరాల్లో ఉండే అన్నీ ఆమెవే. ఈ దేవాలయం కూడా ఆమెదే. ఈ ఊరి గ్రామదేవత ఎవరు? ఆమె 24 గంటలు ఈ గూడెం ఆ గూడెం వీళ్ళకి కూడా అక్కడ అంతా తిరుగుతుంటుంది. ఆ గ్రామదేవత ఎక్కడెక్కడ తిరుగుతుంటుందో అక్కడక్కడ శుభ్రముగా ఉండాలా. ఎక్కడ శుభ్రంగా ఉండదో అక్కడి నుంచి ఆమె వెనక్కి పోతుంది. ఇప్పుడు అందరూ తెలివి ఎక్కువ ఏం చేస్తారు తెలుసా? సాయంత్రం అయిన తర్వాత దుకాణాలు కట్టేస్తారు. రాత్రి వాళ్ళ దుకాణంలో ఉండే చెత్త అంతా తీసుకొచ్చి రోడ్డు మీద పోస్తారు. అవునా? అదే దరిద్రం. పోయికండి. మీ ఇళ్ళ దగ్గర గవర్నమెంటే చెప్పిందిగా, రోజు తడి చెత్త పొడి చెత్త, తడి చెత్త పొడి చెత్త. వీడికి పొడి చెత్త అని వీడికి ఏమైనా పడింది? తడి చేత్తో పొడి చేత్త, తడి చేత్తో పొడి చేత్త, తడి చేత్తో పొడి చేస్తాను, తడి చెత్త విధంగా పోయండి అని చెప్తున్నారు కదా రోజు. అలా మీ దుకాణాల్లో కానీ మీ ఇళ్లల్లో కానీ ఉండే చెత్తని రోడ్డు మీద వేయవద్దు. మీ ఇంటి ముందు కూడా అంతవరకు మీరే ఊడ్చుకోండి. అందరూ ఎవరెవరి వీధుల్లో వాళ్ళు అక్కడ వీడ్చుకుంటే అమ్మవారు వస్తారు. తెలుసా ఈ సంగతి? తెలుసా తెలీదా? గ్రామదేవతే గ్రామంలో ఉండేటువంటి అంటురోగాలు రాకుండా చూసేది ఆమె. మీ పంటలకు చీడపీడలు రాకుండా చూసేది ఆమె.
సంవత్సరానికి ఒకసారి కొలుపు, జాతర, తిరణాళ్ళు ఏదో చేసుకోవాలా, ఆమెకి ఏదో చేసుకోవాలా, ఏదో దాన్ని చేసుకోవాలా. అర్థం కాదా? అయింది కాలేదా? కాకుండా ఉంటే ఏ వారం ఈరోజు ఆదివారం. సోమవారం శివుణ్ణి పూజించుకోవాలా, కుదరదు. శనివారం వెంకటేశ్వరుని, రాముడిని పూజించుకోవాలా, కుదరదు. రెంటికి మధ్యలో ఆదివారం వస్తుంది, ఏమైనా చూసుకోవచ్చు. గండిమైసమ్మ ఉంటుంది, మనం శ్రీశైలం పోతుంటే ఉంటుందా? ఇంకా ఆదివారం చూడాలన్నా సావిరంగా మొత్తం 20 కిలోమీటర్ల దూరం జామ్ అయిపోయింటే వాహనాలు మంచి వ్యాన్ మాట్లాడుకుంటారు హైదరాబాద్ నుంచి. దాంట్లోనే వచ్చి ఏమంటారు, వండుకునే పాత్రలన్నీ పెట్టుకొని బంధువులంతా కూర్చొని ఆమె మంచిది మంచి బ్యాగ్ పెట్టుకొని పోతారు. అదేమంటే నన్ను కూడా ఈ యాత్రకి తీసుకుపోతున్నారు అనుకుంటున్నారు. వీడేమన్నా ఒరే తొందరగా పోయినాడు వీడు, 10 కిలోమీటర్లు యువతలు ఆపేస్తారు ఆ డీసీఎంని. ఎందుకంటే మొత్తం జాము. ఆమె దించేసి మైసమ్మ ఇది నీదే హైదరాబాద్ మొత్తం అదే. అక్కడ కూడా నిర్మల్ దగ్గర కూడా అడిల్లి పోషమ్మ అని ఉంది. నిర్మల్ మండలం, నిర్మల్ తర్వాత సారంగపూర్ మండలంలో అడిల్లి పోషమ్మ. అదైతే అడవిలో మరి దారి కూడా ఉండదు, వేలాది మంది వచ్చేస్తారు. 5-6 కిలోమీటర్లు యువతల నుంచే పోషమ్మ ఇది నీదే, అది రాదు నాదే. అయిపోయి ఊరికే చెప్పేలే, కానీ అవన్నీ చేసుకోండి. చేయొద్దని కాదమ్మో. మళ్ళీ ఆయన వచ్చి ఇటు చెప్పాడు, మళ్ళీ రేపు పొద్దున్నే మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయబాకండి. చూసుకోండి. అర్థమైందా? ఎవరికి ఏ మర్యాద చేయాలో, ఏ పద్ధతి చేయాలో, ఏ సాంప్రదాయం చేయాలో, ఏ ఆచారం చేయాలో మీ గ్రామంలో మీ పూర్వీకులు మీకు ఏది నేర్పించారో దానినే ఆచరించుకోవాలా. అవునా? ఇంత అనుకూలంగా మీకు చెప్తే చప్పట్లు కూడా కొట్టరా? మీ అందరికీ ఆదివారం వచ్చుగాక, చప్పట్లు కొట్టిన వాళ్ళకి రోజు శనివారమే వచ్చుగాక. మీకు లేదు పోనీ. అందువల్ల గ్రామదేవత కులదేవత, కులము అనే దాంట్లో ఏమీ లేదు. కులము వెనక ఉంది. కులము వెనక ఏముంటుందంటే వృత్తిలో ఏమి ఉంటుందంటే శాస్త్రము తర్వాత ఏమి ఉంటుందంటే సాంప్రదాయము. ప్రతి కులము ఆచారము ఒకటి ఉంటుంది. ప్రతి కులానికి దేవత ఒకరు ఉంటారు. ప్రతి కులంలో సైన్స్ ఉందా లేదా? కులంలో సైన్స్ ఉందా లేదా? ఉదాహరణకి రజకులు ఉన్నారు. ఈరోజున మీరు ఇక్కడ ఈ ఊళ్ళో హాస్పిటల్ ఉందనుకోండి, ఇక్కడ కానీ ఎక్కడైనా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు ఆకుపచ్చటి వస్త్రాలు వేసుకుంటారు. వాటిని ఏం చేస్తారంటే ఉండలుగా బాగా మడిచి కొన్ని వాటిలో పెట్టి స్టెరిలైజ్ చేస్తారంటే ఆవిరికి ఉడికిస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉండే చెడు బ్యాక్టీరియా అంతా చచ్చిపోయి ఆ వస్త్రాలన్నీ కూడా జాగ్రత్తగా ఉంటాయన్నమాట. ఆపరేషన్ థియేటర్లో పేషెంట్కి, డాక్టర్లకి అవే వేసుకుంటారు. ఈయన జబ్బు ఈయన నుంచి వాళ్ళకి కానీ, వాళ్ళ నుంచి ఈయనకి కానీ మళ్ళీ వేరే క్రిములు ఏమి అంటకుండా వేసుకుంటావునా. మొత్తం భారతదేశంలో రజకుల కారణంగా మన ఇళ్ల నుంచి తీసుకుపోయిన వస్త్రాలని రేవులో పెద్ద పెద్ద బాణలు పెట్టి ఆ బాణల్లో బాగా ఉడికిచ్చి వాటిలో ఉండే బ్యాక్టీరియాని అంతా చంపేసి మంచి వస్త్రాలని చలువ చేయడం అంటే ఇదే చలువ చేయటం. చలువ అంటే ఇప్పుడు ఎండలో ఉంటే బాగుంటుందా, నీడలో ఉంటే బాగుంటుందా కదా? అందువల్ల చలువ చేయడం అంటే దాంట్లో ఉండేటువంటి చెడును తీసేసి మంచి వస్త్రాలని కోట్లాది మంది చేత కట్టించినటువంటి పని ఎవరిది? రజకులు. దాంట్లో సైన్స్ ఉందా లేదా? తలవండి. అందరూ బెల్లం కొట్టిన రాయలాగా ఉంటారు. తలవండి ఉంది కదా. అలాగే ప్రతి దాంట్లో వీళ్ళున్నారు నాయి బ్రాహ్మణులు అంటే మంగలి అనేది తెలుగు పదము, నాయి బ్రాహ్మణ అనేది సంస్కృత పదము, సాకలి అనేది తెలుగు పదము, రజక అనేది సంస్కృత పదము. అర్థమైందా? నాయి బ్రాహ్మణులు ఏం చేస్తారు? క్షౌరం చేస్తారు అనుకుంటున్నారా? కాదు. ఇప్పుడు ఇందాక డోలు సన్నయ్య పెట్టారు ఇక్కడ. ఉన్నారా? వెళ్ళిపోయారా? ఉన్నారా? ఎక్కడ ఉన్నారా? అదిగో అక్కడ ఉన్నాడు ఆయన. నాయి బ్రాహ్మణులు. ఇక్కడ మంత్రాలు చదువుతున్నారు, వీళ్ళని వైదిక బ్రాహ్మణులు అంటారు. యజుర్వేదంలో వచ్చేటువంటి మంత్రాలతో పూజ చేస్తే వైదిక బ్రాహ్మణుడు. సామవేదంలో సంగీత స్వరాలు ఉన్నాయి. సామవేదం నుంచే సంగీతం వచ్చింది. ఆ సామవేదం నుంచి వచ్చిన సంగీతంతో
వాళ్ళు రాగయుక్తం కనుక కీర్తనలు చేస్తే, అన్నమాచార్య కీర్తనలు వాదిస్తే, త్యాగరాజ కీర్తనలు వాయిస్తే అదంతా కూడా సామవేదం అన్నమాట. కాబట్టి సామవేదంతో పూజ చేసేవాళ్ళు ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహిమే హవ్యవాహన శ్రియం దేహిమే హవ్యవాహన ఓం నమ ఇది అపరాధ సహస్రాణి క్రియతే అహర్నిహో మయా దాసోయో ఇది మాం మత్వా క్షమత్వ విఘ్నేశ్వర మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమో నమః. మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఆ భగవంతుడిని చెప్పుకొని లంబల వేసుకొని నమస్కారం చేసుకోండి. చీపు కృష్ణ గారు 100 రూపాయలు, చీపు రామారావు గారు 100 రూపాయలు, బూక్యా శ్రీను గారు, సన్నా ప్రాంజయ్ గారు 100 రూపాయలు, తేలూరు వెంకటేశ్వరరావు గారు 200. ఆ తర్వాత పీటల మీద కూర్చున్న వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని తీసుకోండి. లేదా అదేంటి అవేగా పేలాలేంటి? పేలాలు కొబ్బరికాయ. భార్యాభర్తలు ఇద్దరు కొబ్బరికాయలు. హోమగుండం చుట్టూ ఒక ప్రదక్షిణ చేయండి. లోపల కాదు, బయట. పూర్ణాహుతి ముహూర్తోస్తు ముహూర్తోస్తు ఓమంతే యజ్ఞేశ్వర. యథాశక్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్వామివారి కర్ణాటక లక్ష్యాలు వారిపైన వారి కుటుంబ సభ్యులను వీక్షించాలని మనసారా కోరుకుంటున్నాం. శ్రీమత్సుగోత్ర దశరథ మహారాజు శర్మణ పుత్రాయ ప్రవణాకోటి బ్రహ్మాండారాయణమే వంగల శంకరనారాయణ గారు స్వామివారి అన్నదానం నిమిత్తం 500 రూపాయలు నిధిని పాల్గొంట వస్తారు. స్వామివారి అన్నదానం నిమిత్తం 501 రూపాయలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు పెనుబల్లి బీసీ కాలనీ నందు కుబేర ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, మహాగణపతి ప్రతిష్ట, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట దిగ్విజయంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమ నిర్వహణకులు ఇంద్రగంటి మహేష్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంతటి విజయం అందించిన ఆ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కుబేర ఆంజనేయ స్వామి కమిటీ తరపున తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్. పెనుబల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపం పక్కంపట ఏర్పాటు చేసిన శ్రీ కుబేర ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి అశేష సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఆలయ ప్రతిష్టను మంచి ఉత్సాహభరితంగా నిర్వహించినటువంటి మహేష్ శర్మ గారు చాలా చక్కగా ఆలయ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల కన్నుల విందుగా రాములవారి సీతమ్మ తల్లి కళ్యాణం, శాంతి కళ్యాణం కూడా నిర్వహించారు. మహాగణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి యంత్ర సహిత విగ్రహాలకు
ప్రాణప్రతిష్ఠ నిర్వహించి గ్రామంలో సుఖ సంతోషాలతో గ్రామస్తులందరూ ఉండాలనే ఉద్దేశంతో గ్రామ తిథి నక్షత్రాలను బట్టి ఎక్కడా లేని విధంగా కుబేరాంజనేయ స్వామి వారి అని చెప్పి పెట్టి ఈ కార్యక్రమంలో ఆ పేరు పెట్టడం ద్వారానే ఈ విజయంతో మంచి ముహూర్తం పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నిర్విఘ్నంగా నిరాటంకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు సజావుగా సాగుకుంటూ స్వామివారి విగ్రహ ముహూర్తం ఆవిష్కరణ తదనంతరం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం కూడా జరిగింది. ఎల్లుండి శ్రీరామనవమి సందర్భంగా మా కమిటీ నుండి కళ్యాణం కూడా ఇక్కడ నిర్వహించాలని చెప్పి తలుచుకున్నారు. అంటే మొదలుపెట్టిన మొదటి రోజు నుండే స్వామివారికి ఇక్కడ సకల కైంకర్యాలు జరగడానికి ప్రారంభమైన నాంది పలకడం జరిగింది. ఇది భక్తులందరి సహాయ సహకారాలతో ఈ స్థాయికి వచ్చింది. ఇది దినదినాభివృద్ధి చెంది పెనుబల్లి బంజరు గ్రామస్తులందరికీ సుఖ సంతోషాలు. భక్తితో చేసి ఇష్టంగా భక్తితో చేసింది. అట్లా ఇష్టంగా భక్తితో చేసే టీంని బ్రహ్మాంబిక టీం మొత్తం సభ్యులందరికీ కూడా మా గోదా శ్రీనివాసరావు స్వామి తీసుకొని వచ్చి మీ అందరినీ ఈ స్వామివారికి మాతో పాటు ఈ స్వామివారి సేవలో పాల్గొన్నందుకు చేసినట్టు చేశారు. దీనికి మీ అందరూ కూడా చాలా సహాయ సహకారాలతో ఇది చక్కగా నిర్విఘ్నంగా పూర్తయింది స్వామివారి ప్రతిష్ట. దీనికి సహకరించిన బ్రహ్మరాంబిక టీం సభ్యులందరికీ ఊరిన ఖమ్మం నుంచి, సత్తుపల్లి నుంచి, చాలా ఊళ్ళ నుంచి వచ్చారట. లంకపల్లి, కల్లూరు, చాలా ఊళ్ళ నుంచి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు. జలగం ప్రసాద్ గారి వారి యొక్క మానవతా దృక్పథంతో ఈ స్థలాన్ని వారు కేటాయించడం వల్ల మేము ఇంత పెద్ద స్వామివారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మాకు అవకాశం కలిగింది. ఈ తేజవ సుక్కు గారు వాళ్ళ దంపతులు చిన్న పందిరి వేసుకుంటూ ఈ స్వామివారిని ఏర్పాటు చేసి ప్రసాద్ బాబు గారు ఇక్కడికి వచ్చిన సందర్భంలో అయ్యా మాకు ఇక్కడ మేము గుడి కట్టుకుంటాం, మీరు అనుమతి ఇవ్వాలని చెప్తే, సరే మీరు పక్కన మసీదు ఉంది, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మీరు అన్యోన్యంగా కలిసి చేసుకోవాలని చెప్పేసి వారు మొదటి అడుగుగా అనుమతి ఇవ్వడంతోనే ఈ కార్యక్రమానికి బీజం పడింది. కాబట్టి ఈ సందర్భంగా జలగం ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా కుబేరాంజనేయ స్వామి వారి కమిటీ నుంచి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు సండ్ర వెంకట వీరయ్య గారు మొదటగా ₹1,00,000 వారు కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే గారు మట్టా దయానంద్ రాగమయ్య గారు దంపతులు వారు కూడా ₹1,00,000 ఇచ్చి ఈ విధంగా అందరూ ప్రోత్సహించబట్టి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు చాలా గర్వంగా భావిస్తున్నాము. కుబేరాంజనేయ స్వామిని పేరులో ఉన్న గొప్పతనం ఏమో తెలియదు, కానీ ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి కూడా చాలా నిర్విఘ్నంగా కార్యక్రమాలు కొనసాగుతూ ఒటింటి అన్నట్టుగా ఇంత భవ్యమైనటువంటి కార్యక్రమం జరిగి అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమం తీర్చిదిద్దబడి మరియు అన్నదాన కార్యక్రమాలు తదితరవన్నీ కూడా చాలా విజయవంతంగా నిర్వహించబడి చాలా కన్నుల విందుగా జనానికి అదేవిధంగా కమలానంద భారతి స్వామీజీ ప్రవచనం కూడా అద్భుతంగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి అంతా శోభ ఏర్పడి దిగ్విజయమైందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి గ్రామస్తులకు, భక్తులకు అందరికీ, కమిటీ వారికి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై హింద్. ఈ గడ్డను పుట్టిన ముద్దు బిడ్డలని చాటుమురా, హిందువుగా జన్మించుట ఇలలో మహాభాగ్యమని మరువకురా. హిందువులే ఈ గడ్డను పుట్టిన ముద్దు బిడ్డలని చాటుమురా, దారులనే దేవుడొక్కడని చాటి చెప్పినది హిందువురా. ఓం సమ్రాజంచ విరాజంచ విశ్వీర్యాజనో గృహే లక్ష్మీరాస్వస్య జాముగతగామాసకం సృజామసి మానోహి కుంభేర జాత వేదో గామస్వం పురుషం జగత విఘ్నదగ్నాగి శ్రియమా పరిపాతజా. ధాన్యలక్ష్మీదేవ్యై నమః. దివ్యానందకర్పూరమంగళ నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరే ఆచమనం సమర్పయామి. నమస్కరోమి. హర హర నమః. స్వస్తిరమానుషేభ్యః భూర్భువం జగాదభేషజం హిరణాస్పతిపదే చంచలస్పదే. ఓం శాంత్యాం శాంతి. సహస్రదీర్ఘ పురుషః సహస్రాక్ష సహస్రం పురుష ఏవేవ
ఇది యథా ప్రాణాపరమా ప్రాణానివా ప్రాణ దేవా జాగరణ సార్ మరి సొరకాయలే ఒక 50 పడుతుంది. సీను అక్కడి నుంచి లైన్ ఇటు వచ్చి ఇటు పంపించండి. పక్కకి రండి బయట. అమ్మా ఏసిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాలి, సమయం లేదు. పక్కకి రండి, పక్కకి రండి. ధనమభయం సమాకృతమస్మభ్యం దత్తాంబరస్తమన్యో భియందర విభాతి నీలకృష్ణాదరాః నీలకృష్ణపరః ఏకృష్ణే అధర్మాధర్మదే అమరుద్రేభ్యమన్నమధ मोराय विष्णु भाई भिकमाय होदराजबो एकादमे दशदवामंदनदवा एकादशदमे देवरसदमे मंदराजो ध्यानस्या विश्यामहे ओम पुत्रे विश्वमान सगः भाष्या पदासमान यन्मया युजा संस्कृते नासा सहस्रदा मन्यरेन्द्रो मन्यरेनासा देवो मन्यरो नामरुणो यादवेदाः मन्यं विशाइल देवाशीर्याः पाहिनो मन्यसानजोषाः अभिः मन्यादवस्तवीर्यां तपसा युजा वज्रं नरुहामा वृत्ताः वदस्तान्वतभोद्याभिः अभिप्रेहि दक्षिणता भवामेधा उत्तराजङ्करा बभूरि योहो निधेधरणं मत्वाग्रांशप्रथमापि भव मया मन्योसरधमारजन्तर्षमानासो दुरितामरत्नः सिग्मे सव आयुधा संसार अभिप्रिया